హలో బ్రదరు, ఎలా ఉన్నావు? లీడ్ కోడ్ చేస్తున్నావు. సరే, ఈరోజు ప్రాబ్లం నంబర్ 134 గ్యాస్ స్టేషన్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి అంటే, మనకి ఇన్పుట్గా గ్యాస్ ఐ అనే ఒక అరే ఇచ్చారు, కాస్ట్ ఐ అనే ఒక అరే ఇచ్చారు. ఈ రెండు అరేలకి అర్థం ఏంటి అంటే, గ్యాస్ అనే అరే ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్. సపోజ్ ఇక్కడ నేను ఏదో లిస్ట్ రాస్తాను, 1 2 3 4 అని రాసుకుందాం. దీనికి అర్థం ఏంటి అంటే, ఈ ఇండెక్స్ దగ్గర నాకు 1 లీటర్ పెట్రోల్ ఉంది, ఈ ఇండెక్స్ దగ్గర 2 లీటర్స్ పెట్రోల్ ఉంది, ఈ ఇండెక్స్ దగ్గర 3, ఈ ఇండెక్స్ దగ్గర 4. సో ఈ గ్యాస్ అనే అరే మనకి ఆ ఇండెక్స్ దగ్గర ఎంత పెట్రోల్ ఉంది అనేది చెప్తుంది. ఇంకోటి కాస్ట్ అనే ఒక అరే ఉంది, అది కూడా లిస్ట్ ఆఫ్ నంబర్సే. సో దీనికి నేను మళ్ళీ ఇంకా ఏదో రాసుకుంటాను, 4 3 2 1 అని రాసుకున్నాను అనుకోండి. ఇదేం చెప్తుంది అంటే, ఈ ఇండెక్స్ నుంచి నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళడానికి ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది అనేది చెప్తుంది. సో ఈ ఇండెక్స్ నుంచి ఈ నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళడానికి నాకు 4 లీటర్స్ ఖర్చు అవుతుంది. అదే ఈ సెకండ్ ఇండెక్స్ నుంచి థర్డ్ ఇండెక్స్కి వెళ్ళడానికి నాకు 3 లీటర్స్ ఖర్చు అవుతుంది. అట్లానే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 లీటర్స్, దీని తర్వాత ఒకవేళ ఇంకేదన్నా ప్లేస్ ఉంటే 1 లీటర్ ఖర్చు అవుతుంది అని. సో ఈ గ్యాస్ కాస్ట్ అనేవి మనకి ఇన్పుట్స్గా ఇస్తున్నారు. ఓకే సరే, మనం మరి క్వశ్చన్లో చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయితే, అంటే ఇప్పుడు ఈ గ్యాస్ కాస్ట్లో ఏవో ఒక కామన్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి నువ్వు. ఆ కామన్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ అరే మొత్తం నువ్వు ఎండ్ వరకు వెళ్ళి, ఇంకా ఎండ్ నుంచి బ్యాక్ మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్కి వెళ్ళగలిగావు అనుకో, అక్కడి నుంచి మళ్ళీ ఈ ఇండెక్స్ ఏదైతే ఇందాక చూస్ చేసుకున్నావో ఆ ఇండెక్స్ వరకు వచ్చేలా ఉండాలి అది అని. సో ఇది అర్థం చేసుకోవడానికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేద్దాం. వాడు ఏమంటున్నాడు, గ్యాస్ అనే ఒక అరే ఇచ్చాడు. దాన్ని ఎట్లా ఇచ్చాడంటే, ఇంకా మన కాస్ట్ అరే ఇలా ఉంది. సో ఇనిషియల్గా మన ట్యాంక్లో ఎంత పెట్రోల్ ఉంటుంది? 0. మన దగ్గర ఏం పెట్రోల్ ఉండదు. ఇంకా మన క్వశ్చన్లో అడుగుతున్నది స్టార్టింగ్ ఇండెక్స్, అంటే ఏ ఇండెక్స్ నుంచి నువ్వు స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఈ అరే ఎండ్ వరకు వెళ్ళగలవు. అరే ఎండ్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ ఇండెక్స్ వరకు రాగలవు అనేది ఆ ఇండెక్స్ నువ్వు కనిపెట్టాలి. సో చూద్దాం, ఇక్కడ ఇండెక్స్లు 0 1 2 3 4 ఇవి ఇండెక్స్లు. నేను ఒకవేళ 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యాను అనుకోండి, నా దగ్గర ఫస్ట్ ట్యాంక్లో అసలు పెట్రోల్ ఏం లేదు, 0 నాకు. ఇక్కడ పెట్రోల్ బంక్లో నేను 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకోవచ్చు. కానీ ఇక్కడ కాస్ట్లో చూస్తే నేను 0th ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్కి వెళ్ళడానికి నాకు 3 లీటర్ల పెట్రోల్ కావాలి, కానీ నా దగ్గర ఉన్నది 1 లీటరే. సో నేను నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళలేను. సో నా స్టార్ట్ ఇండెక్స్ 0 కాదు. ఓకే, సపోజ్ నేను 1 నుంచి స్టార్ట్ చేశాను అనుకుందాం. 1 నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఈసారి పెట్రోల్ 2 లీటర్లు ఉంటుంది ట్యాంక్లో, కానీ మళ్ళీ నాకు కాస్ట్ 4 లీటర్లు ఉంది నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళడానికి. సో ఫస్ట్ ఇండెక్స్ నుంచి కూడా స్టార్ట్ చేయలేను. సెకండ్ది అనుకున్నావా, మళ్ళీ అదే పరిస్థితి. ఇప్పుడు నా దగ్గర ఉన్న పెట్రోల్ 3 లీటర్లు, కానీ నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళడానికి నాకు కావాల్సింది 5 లీటర్లు. ఓకే, థర్డ్ ఇండెక్స్ చూద్దాం. ఇక్కడ నాకు పెట్రోల్ బంక్లో దొరికేది 4 లీటర్ల పెట్రోల్, ఇంకా నాకు నెక్స్ట్ పెట్రోల్ బంక్కి వెళ్ళడానికి 1 లీటరు. కాబట్టి నేను నెక్స్ట్ పెట్రోల్ బంక్కి వెళ్ళొచ్చు. సరే, నేను నెక్స్ట్ పెట్రోల్ బంక్కి వెళ్ళా. ఇక్కడ 4th ఇండెక్స్ దగ్గర ఈ పెట్రోల్ బంక్లో 5 లీటర్లు వస్తుంది నాకు. నెక్స్ట్ దానికి వెళ్ళడానికి 2 లీటర్లే నాకు కావాల్సింది. ఇప్పుడు ఇది ఎండ్ ఆఫ్ అరే కదా, నెక్స్ట్ది ఎక్కడికి అంటే, మనకి ఎండ్ ఆఫ్ అరే వచ్చినప్పుడు మొత్తం తిరిగి మనం బ్యాక్ మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. మన గోల్ ఏంటి అంటే, సిన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం మనం, సో మొత్తం తిరిగి బ్యాక్ వెళ్ళి ఈ ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మనం ఈ ఏ ఇండెక్స్ నుంచి అయితే స్టార్ట్ చేసాం ఆ ఇండెక్స్కి బ్యాక్ రావాలి. అట్లా బ్యాక్ రాగలిగినప్పుడే అది ఒక కరెక్ట్ ఇండెక్స్ అని అర్థం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్నప్పుడు మనకు ట్యాంక్లో ఎంత ఉంటుంది చూద్దాం. ట్యాంక్లో మనం కొట్టించింది 4 లీటర్లు, కాస్ట్ మనకి నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళడానికి 1. సో నేను 4th ఇండెక్స్కి వెళ్ళేటప్పటికి నా ట్యాంక్లో 3 లీటర్లు ఉంటాయి. ఇక్కడ నేను 5 లీటర్లు పెట్రోల్ కొట్టిస్తాను. ఇంకా నాకు ఇక్కడ నుంచి మళ్ళీ 0th ఇండెక్స్ ఇక్కడికి బ్యాక్ వెళ్ళడానికి నాకు 2 లీటర్లు పడుతుంది. సో ఇప్పుడు 6 లీటర్లు ఉన్నాయి. మళ్ళీ అట్లానే ఈ 6 లీటర్లు ఉన్నదానికి 0th ఇండెక్స్లో నేను 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తాను. నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళడానికి 3 లీటర్లు పట్టింది, కాబట్టి ఇప్పుడు 4 లీటర్లు ఉన్నాయి. 4 నేను ఈ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నా కాబట్టి +2 -4 2 లీటర్లు ఉన్నాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ ఇండెక్స్. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనం ఇందాక స్టార్ట్ అయ్యింది సెకండ్ ఇండెక్స్ దగ్గర. సో సెకండ్ నుంచి 4th అంటే లాస్ట్ ఇండెక్స్కి వెళ్ళాం. ఈ 4th నుంచి మళ్ళీ 0th అంటే ఫస్ట్ ఇండెక్స్కి వచ్చాం. మళ్ళీ అక్కడి నుంచి సెకండ్ ఇండెక్స్ బ్యాక్ రాగలిగాం. సో మన క్వశ్చన్లో అడిగింది ఇక్కడ అయ్యిందనమాట. సో దాన్ని బట్టి ఈ సెకండ్ ఇండెక్స్ మన స్టార్టింగ్ ఇండెక్స్ అవ్వాలి. కానీ అన్ని టైమ్స్
ఇట్లా ఒక ఇండెక్స్ ఉంటుంది అనే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి అంటే ఇక్కడ మన గ్యాస్ 234 అని ఇచ్చారు, కాస్ట్ 343 అని ఇచ్చాడు. సపోజ్ నేను ఈ 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యానంటే నేను ట్యాంక్లో ఫస్ట్ 2 లీటర్లు పెట్రోల్ కొట్టిస్తా, కానీ 3 లీటర్లు కావాలి. సో -1 నాకు ఇది అవ్వదు. సో 0th నుంచి స్టార్ట్ చేయలేను. 1 నుంచి అనుకుంటే 3 లీటర్లు కొట్టిస్తా, కానీ కాస్ట్ 4, సో -1 మళ్ళీ ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయలేను. సో సెకండ్ ఇండెక్స్ చూసుకుంటే పెట్రోల్ నేను కొట్టించగలిగింది 4, కానీ ఈ కాస్ట్ ఏదైతే ఉందో నాకు 3 ఉంది, సో 1. ఓకే, సో నేను 2 నుంచి స్టార్ట్ చేయగలను. బట్ నేను మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళి 0th ఇండెక్స్కి వెళ్తే ఇప్పుడు నాకు ప్రస్తుతం ట్యాంక్లో 1 ఉంది కదా, 1 లీటర్ పెట్రోల్ ఉంది, ప్లస్ 2 కొట్టించాను. నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళడానికి నాకు 3 ఖర్చు అయింది, సో 0. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, సో నా ట్యాంక్లో ప్రస్తుతానికి ఉన్నది 0. ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నేను 3 లీటర్లు కొట్టించాను, కానీ కాస్ట్ నాది 4, అంటే -1. ఈ -1తో నేను నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇండెక్స్కి వెళ్ళలేను కదా. నేను సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యాను, మళ్ళీ నేను సెకండ్ ఇండెక్స్ కంపల్సరీ బ్యాక్ వెళ్ళాలి, కానీ ఇక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఎట్లాంటి రిజల్ట్ లేదు. సో అప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఇట్లా నీకేం రిజల్ట్ లేనప్పుడు -1 అనేది అవుట్పుట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఐడియాలు వేసుకుందాం. ఫస్ట్ మనకి ఇచ్చే ఇన్పుట్ ఏంటి? గ్యాస్ అనే ఒక లిస్ట్ ఆర్ అరే, కాస్ట్ అనే ఒక లిస్ట్ ఆర్ అరే. అట్లానే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ స్టార్టింగ్ ఇండెక్స్ అనే ఒక నంబర్. సరే, ఓకే, ఫైన్. మనం ఇందాక అనుకున్నట్టు ఇందాకటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఒక ప్యాటర్న్ మీరు గమనించినట్టయితే ఈ గ్యాస్ది ఏదో వాల్యూ ఉంటుంది, గ్యాస్ ఆఫ్ ఐ అని ఉంటుంది. దాంతో ఈ కాస్ట్ వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేసి ఒకవేళ ఇది 0 కంటే తక్కువ ఉంటే అప్పుడు మనం దీన్ని స్టార్టింగ్ ఇండెక్స్గా చూస్ చేసుకోలేదు. అదే 0 కంటే ఎక్కువ ఉంటే స్టార్టింగ్ ఇండెక్స్ అయ్యే ఛాన్స్ ఉంది దీనికి. అది నిజంగానే స్టార్టింగ్ ఇండెక్సా కాదా పక్కన పెడదాం, కానీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కదా మనకి. సో దిస్ ఇస్ అ గుడ్ ప్లేస్ టు స్టార్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే గ్యాస్ ఆఫ్ ఐ మైనస్ కాస్ట్ ఆఫ్ ఐ అనేది మనకు కొంచెం ముఖ్యం అని తెలిసింది. సో సిన్స్ నేను ఇది ప్రతి ఇండెక్స్కి చూస్తున్నాను కాబట్టి నేను పని చేస్తాను. నేను డిఫరెన్స్ అనే ఒక అరేని క్రియేట్ చేసి దానిలో ఈ ప్రతి గ్యాస్ ఆఫ్ ఐ మైనస్ కాస్ట్ ఆఫ్ ఐ వాల్యూని ఈ అరేలో పెడతాం అనమాట. సో డిఫరెన్స్ అనే ఒక అరే వచ్చింది మనకి. ఇప్పుడు ఈ అరేని వాడి ఒకవేళ ఈ డిఫరెన్స్ <0 ఉంటే నేను కన్సిడర్ చేయను అసలు దాన్ని, అది స్టార్టింగ్ ఇండెక్స్ కానే కాదు. ఒకవేళ <0 ఉంటే ఛాన్స్ ఉంది అది స్టార్టింగ్ ఇండెక్స్ అవ్వడానికి. కానీ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగచ్చు, ఇందాక ఈ ఎగ్జాంపుల్ 2లో ఉన్నప్పుడు మనకి ఈ సెకండ్ ఇండెక్స్ దగ్గర మన గ్యాస్ మైనస్ కాస్ట్ ఏదైతే ఉందో అది 1 ఉంది, ఎందుకంటే ట్యాంక్లో 0 ఉంది, ప్లస్ నేను 4 లీటర్స్ నింపుతాను, మైనస్ నాకు 3 లీటర్స్ ఖర్చు అవుతుంది, సో 1 లీటర్ ఉంది. కానీ దీని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి చూసినప్పుడు అంత లేదు నా దగ్గర పెట్రోల్ మొత్తం సెకండ్ ఇండెక్స్ వరకు రావడానికి. సో ఇట్లాంటి కేసెస్లో డిఫరెన్స్ పాజిటివే ఉంది, కానీ అది మొత్తం రాలేకపోతున్నాం. ఎందుకు? ఓకే, ఇక్కడ గమనించండి. ఇప్పుడు గ్యాస్లో ఉన్న వాల్యూలు అన్నిటినీ మనం సమ్ చేద్దాం. 2 + 3 + 4 అంటే 9. అదే కాస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ సమ్ చేద్దాం. 3 + 4 + 3 అంటే 10. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఈ కాస్ట్ నాకు కావాల్సిన పెట్రోల్ నాకు పెట్రోల్ బంక్లో దొరికే పెట్రోల్ కంటే ఎక్కువ ఉంది. ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఎప్పుడన్నా మనకి వెళ్ళడం పాసిబుల్ అవుతుందా? ఎప్పుడు పాసిబుల్ కాదు. నీకు ఉన్న పెట్రోల్ కంటే కావాల్సిన పెట్రోల్ ఎక్కువ అయితే అసలు ఎట్లా చేస్తావు? సో ఇక్కడ మనకి రెండో కండిషన్ తెలిసింది. ఈ గ్యాస్ ఐ మైనస్ కాస్ట్ ఐ పాజిటివ్ అంటే <0 ఉండడం ఒక్కటే కాదు, దాంతో పాటు సమ్ ఆఫ్ గ్యాస్ అరే షుడ్ బి > సమ్ ఆఫ్ కాస్ట్ అరే. సో నాకు పెట్రోల్ బంక్లో దొరికే పెట్రోల్ నాకు కావాల్సిన పెట్రోల్కి ఈక్వల్ అన్నా ఉండాలి, లేకపోతే గ్రేటర్ అన్నా ఉండాలి. సో నా ఫస్ట్ కండిషన్ ఇది <0 ఉండాలి. సెకండ్ కండిషన్ ఇది, ఈ సమ్ > ఉండాలి. ఓకే, సరే, మరి ఇంతేనా కండిషన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఈ క్వశ్చన్ని ఆ 2 కండిషన్స్ మాత్రమే పెట్టి సాల్వ్ చేసినప్పుడు ఈ టెస్ట్ కేసు నాకు పాస్ అవ్వలేదు. ఎందుకు పాస్ అవ్వలేదు, అసలు ఏంటి టెస్ట్ కేసు చూద్దాం. ఇప్పుడు నాకు గ్యాస్ ఇట్లా ఉంది, అరే ఇట్లా ఉంది, కాస్ట్ అరే. సో మన కండిషన్స్ ప్రకారం మన ఫస్ట్ కండిషన్ ఆ డిఫరెన్స్ అరే అని చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒకసారి నేను ఇండెక్స్లు రాసుకుంటా. మనం ఇందాక అనుకున్న దాన్ని బట్టి ఒకవేళ నాకు ఈ డిఫరెన్స్ అరేలో నెగిటివ్ నంబర్స్ ఉంటే
ఆ నెగటివ్ నంబర్స్ ఉన్న ఇండెక్స్ల దగ్గర నేను అసలు స్టార్ట్ చేయలేను. సో 1 ఇంకా 3 దగ్గర స్టార్ట్ చేయడం అసలు ఇంపాసిబుల్, నేను స్టార్ట్ చేయను. సో ఇప్పుడు నాకున్న పాసిబిలిటీ 0, 2, 4 దగ్గర నేను స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ నేను 0 దగ్గర స్టార్ట్ చేశాను అనుకుందాం. ఈ 0 దగ్గర స్టార్ట్ చేసే ముందు మనకి ఇందాక రెండో కండిషన్ ఉంది కదా, ఆ సమ్ కండిషన్, అది ఒకసారి చూద్దాం. సమ్ ఆఫ్ గ్యాస్ ఎంత అయింది? 15 అయింది. సమ్ ఆఫ్ కాస్ట్ ఎంత అయింది? సేమ్ 15 అయింది. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఒక సొల్యూషన్ ఉండొచ్చు. ఇక్కడ ఒకటి గమనించండి, ఈ సమ్మని నేను దీనికంటే ముందు తీసుకుని ఉండొచ్చు, ఈ డిఫరెన్స్ అరేని కంప్యూట్ చేసే కంటే ముందు. ఎందుకంటే ఒకవేళ ఇది ఇంకా చిన్నదని తేలిందనుకోండి, గ్యాస్ సపోజ్ ఏ 9 ఉందనుకోండి, అప్పుడు నాకు కాదు. దానికి అనవసరంగా నేను ఈ డిఫరెన్స్ అరేని కంప్యూట్ చేశాను కదా, ఊరికే నాకు కంప్యూటేషన్ టైము ఇంకా దానికి కావాల్సిన కాస్ట్ అదంతా ఎక్కువ అవుతుంది. సో దాని బదులు ఈ సమ్ ఏదైతే ఉందో నేను ఈ డిఫరెన్స్ కంటే ముందు చేస్తాను. సో ఆర్డర్ నాకు ఏమవుతుంది అంటే, కండిషన్ 1 ఫస్ట్ కండిషన్ నాకు సమ్ అవుతుంది, సెకండ్ కండిషన్ డిఫరెన్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కండిషన్ ఎప్పుడైతే నాకు సాటిస్ఫై అయిపోయింది, ఈ సమ్ 15 ఈ సమ్ 15, సో ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి, సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్ నేను ఇందాక అనుకున్నట్టు 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, సెకండ్ ఆర్ 4th నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒకసారి ఎరేజ్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో నేను ఇప్పుడు 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేశాను. ట్యాంక్లో నాకు ఫస్ట్ స్టార్టింగ్లో 0 పెట్రోల్ ఉంటుంది, అసలు ఏం పెట్రోల్ ఉండదు. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ 0th పెట్రోల్ బంక్లో 5 లీటర్లు ఉంది, 5 లీటర్లు కొట్టిస్తా. నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళడానికి నాకు 4 కావాలి. 5 - 4 = 1. ఓకే, సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇండెక్స్కి వచ్చేసా. ఇప్పుడు ఇంక ఈ డిఫరెన్స్ నేను చూసుకోకర్లా, మనకు జస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని చూసుకోవడానికి తప్పించి. సో నెక్స్ట్ ఇండెక్స్కి వచ్చా. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి 1 లీటర్ ఉంది ట్యాంక్లో, ప్లస్ నాకు 1 లీటర్ ఇక్కడ పెట్రోల్ బంక్లో కొట్టిస్తా. కానీ నేను నెక్స్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళడానికి నాకు 4 లీటర్లు కావాలి. సో ఇక్కడ -2 అంటే నెగిటివ్గా వచ్చేసింది. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయలేము అని తెలిసింది నాకు. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. అప్పుడు నాకు ఫస్ట్ 0 ఉంటుంది, పెట్రోల్ ట్యాంక్లో ఏముండదు. సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్నప్పుడు 2 లీటర్లు కొట్టేయచ్చు. 2 లీటర్లు కొట్టిస్తా. ఇంకా నేను నెక్స్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళడానికి 1 లీటర్ అవుతుంది. సో ఇక్కడ 1. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి థర్డ్ ఇండెక్స్కి వెళ్తా. ఇప్పుడు నా ట్యాంక్లో ప్రస్తుతానికి 1 లీటర్ ఉంది, ప్లస్ ఇక్కడ 3 లీటర్లు కొట్టించవచ్చు. కానీ ఇక్కడ నాకు కావాల్సింది 5 లీటర్లు నెక్స్ట్ దానికి వెళ్ళడానికి. సో ఇక్కడ -1, ఇది అవ్వదు. సో నాకు సెకండ్ ఇండెక్స్ కూడా కుదరదని తెలిసింది. ఇప్పుడు 4th ఇండెక్స్కి వద్దాం. 4th ఇండెక్స్లో నాకు ఫస్ట్ 0 ఉంటుంది ట్యాంక్లో, 4 లీటర్లు కొట్టిస్తా, 1 లీటర్ పోతుంది. సో 3 లీటర్లు ఉంటాయి. నేను ఈ 4th ఇండెక్స్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ బ్యాక్ వెళ్తా. ఫస్ట్ ఇండెక్స్కి వెళ్ళినప్పుడు ఈసారి 3 లీటర్లు ఉన్నాయి ట్యాంక్లో, 5 లీటర్లు కొట్టిస్తా, 4 లీటర్లు అయిపోతాయి కాస్ట్కి. సో 4 లీటర్లు ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ నుంచి సెకండ్ ఇండెక్స్కి వెళ్ళినప్పుడు 4 + 1 - 4 అంటే 1 లీటర్ మిగులుతుంది. ఫస్ట్ ఇండెక్స్ నుంచి సెకండ్ ఇండెక్స్కి 1 + 2 - 1 అంటే 2 లీటర్స్ మిగులుతాయి. మళ్ళీ సెకండ్ ఇండెక్స్ నుంచి థర్డ్ ఇండెక్స్కి 2 + 3 - 5 అంటే 0. ఎగ్జాక్ట్గా మనం ఈ థర్డ్ ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్కి వెళ్ళడానికి కరెక్ట్గా అంతే పెట్రోల్ ఉంది. సో దీన్ని బట్టి 4th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. దిస్ ఇస్ అవర్ స్టార్టింగ్ ఇండెక్స్, మనకు తెలిసిపోయింది. కానీ ఇక్కడ ఒకటి గమనించారా, మనకి పాజిటివ్ డిఫరెన్స్ ఉండంగానే అది కరెక్ట్ ఇండెక్స్ అయిపోదు. ఈ పాజిటివ్ ఇండెక్స్లలో కూడా ఏది కరెక్ట్ పాజిటివ్ ఇండెక్స్ అనేది మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి నాకు ఈ ట్యాంకులో ఎంత పెట్రోల్ ఉంటుంది, ఒకవేళ ఈ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ నాకు ఇందాకటి కేసెస్లో నెగిటివ్ అయింది, 0 అయింది. ఇట్లా 0 అయితే ఆ ఇండెక్స్ కాదు, నేను నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. సో నాకు మూడో కండిషన్, ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఆర్డర్ చేంజ్ చేశాం కదా, ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఇప్పుడు నా మూడో కండిషన్, ట్యాంక్లో ఉన్న పెట్రోల్ ఏదైతే ఉందో 0 కంటే తక్కువ వెళితే స్టార్టింగ్ ఇండెక్స్ అది కాదు, నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనకు 3 కండిషన్లు వచ్చాయి. ఇప్పుడు ఇంకొక కండిషన్ ఉంది. ఏంటి అంటే, ఇందాక నేను ఈ కేసుని ఎట్లా సాల్వ్ చేశాను, ఫస్ట్ నెగిటివ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అవి కాదు అని నేను తేల్చేశాను. ఓకే, దాని తర్వాత దీన్ని చెక్ చేసా, దీన్ని చెక్ చేసా, దాని తర్వాత దీన్ని ఈ ట్యాంకులో ప్రతి ఇండెక్స్ దగ్గర ఎంత పెట్రోల్ ఉంటుంది అని చెక్ చేశాను. సో బేసికలీ నేను ఇట్లా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాక ఈ ప్రతి ఇండెక్స్ దగ్గర చెక్ చేసి, ఓకే ఇక్కడ వెనక్కి వస్తుంది అని ఒకటి చెక్ చేసుకున్నాక, ఓకే ఇది 4th ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ అని చెప్పాను. కానీ యాక్చువల్గా నేను అసలు ఇదంతా చేయాల్సిన పని లేదు. నేను ఈ 4th ఇండెక్స్ దగ్గర వచ్చాక ఇంకా ఏ ఇండెక్స్లు నాకు అవ్వట్లేదు, ఇంకా 4th ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్కి వచ్చేసాను నేను.
ఇది పాజిటివ్గా ఉంది, సో ఇదే రిజల్ట్ అని నేను చెప్పేసి ఉండొచ్చు. ఎందుకు అంటారా? ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. క్వశ్చన్లో ఈ పార్ట్లో ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళలేకపోతే రిటర్న్ -1. ఓకే, ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ పార్ట్ మనకి ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది, ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్స్ సొల్యూషన్ ఇట్ ఇస్ గ్యారంటీడ్ టు బి యూనిక్. దాని ప్రకారం మనకు చెప్తున్నది ఏంటంటే కంపల్సరీ ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది ఒకవేళ దేర్ ఎగ్జిస్ట్స్ సొల్యూషన్. మరి దేర్ ఎగ్జిస్ట్స్ సొల్యూషనా కాదా అని చెప్పడానికి ఎట్లా చెప్తామంటే ఇందాక మనం సమ్ చేసాం కదా, ఆ సమ్ కండిషన్ ఒకవేళ పాస్ అయింది అంటే దేర్ డెఫినెట్లీ ఎగ్జిస్ట్ సొల్యూషన్. మనకు కావాల్సినంత పెట్రోల్ ఉంది, సో కావాల్సినంత పెట్రోల్ ఉంటే డెఫినెట్గా ఒకే ఒక యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇంకా ఈ కేస్కి బ్యాక్ వచ్చినప్పుడు ఆ యూనిక్ సొల్యూషన్ ఈ ఇండెక్స్ కాదు, ఈ ఇండెక్స్ కాదు, ఈ ఇండెక్స్ కాదు, ఈ ఇండెక్స్ కాదు, ఇంకా మనకు సమ్ కండిషన్ అయితే చక్కగా పాస్ అవుతుంది. సో ఇవేవి కానప్పుడు ఇంకేది ఇదే కదా. సో నాకు ఇదొక్కటే ఉంది ఇంకా ఇండెక్స్, మిగతా ఏవి లేవు అన్నప్పుడు కూడా నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో యూనిక్గా ఉంది సొల్యూషన్ కాబట్టి నేను అరే ఎండ్కి ఒకసారి వస్తే చాలు, అదే నాకు స్టార్టింగ్ ఇండెక్స్ అనుకోవచ్చు. ఇంకొన్ని కేసులు ఉంటాయి. వాట్ ఇఫ్ దీని తర్వాత నాకు XYZ అనే వేరే వాల్యూస్ ఉన్నాయనుకోండి. సో ఇక్కడ ఇండెక్స్ 5, 6, 7 అవుతుంది. అండ్ లెట్స్ సే ఈ దీనిలో కూడా సమ్ కండిషన్ ఫస్ట్ పాస్ అవుతుంది. ఇంకా మనం ఈ ఎగ్జాంపుల్ కోసం ఏమనుకుందాం అంటే ఈ 3 దగ్గర స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, దీని తర్వాత ఇంకా మిగతా ఇండెక్స్ లేవని మనం చెక్ చేయలేదు. ఇక్కడ వరకు అయితే ఓకే డెఫినెట్గా ఇవి కుదరవు అని చెక్ చేసాం. ఈ 3 కుదరవో మనకి ఇంకా కంప్లీట్గా తెలియదు. సో ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకుందాం అంటే ఈ 4th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఈ 5th ఇండెక్స్కి వెళ్తుంది, 6th కూడా వెళ్తుంది, 7th కూడా ఈజీగా వెళ్తుంది అని. ఇప్పుడు నేను ఈ 7th ఇండెక్స్ నుంచి మళ్ళీ మొత్తం బ్యాక్ వెళ్ళి ఫస్ట్ ఈ 0th ఇండెక్స్కి వెళ్ళి మొత్తం ఇక్కడ అంతా చెక్ చేసి మళ్ళీ 3rd ఇండెక్స్ వరకు వస్తుందో లేదో నేను చెక్ చేయాల్సిన అవసరం ఉందా? నేను లేదని అంటాను. ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనిక్ సొల్యూషన్ అన్నారు. యూనిక్ సొల్యూషన్ కాబట్టి ఈ మళ్ళీ సరే ఇక్కడెక్కడో వెనక ఫెయిల్ అవుతుంది, ఈ 4th ఇండెక్స్ కాదు 5th ఇండెక్సే సొల్యూషన్ కాబట్టి ఇట్లా ఈ 4th ఇండెక్స్ దానికి కూడా ఈ ఎండ్ వరకు వెళ్తుంది, కానీ 5th ఇండెక్స్ దానికి మాత్రం ఈ మొత్తం రొటేట్ అయ్యి ఇక్కడ కూడా వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఈ 5th ఇండెక్స్కి వస్తుంది, అది 4th ఇండెక్స్కి అవ్వదు అన్నారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా అవ్వడానికి ప్రాబబిలిటీ తక్కువ, ఎందుకంటే వాడు ఆల్రెడీ యూనిక్ సొల్యూషన్ అన్నాడు. ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంట్ నాది ఏంటి అంటే ఇప్పుడు ఈ కేసుల్లో ఇప్పుడు ఈ 0th ఇండెక్స్ ఉంది, ఈ 2nd ఇండెక్స్ ఉంది, ఈ కేసుల్లో ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఎందుకంటే ట్యాంక్లో 0 కంటే తక్కువ అయింది పెట్రోల్. ఓకే, ఇంకోటి ఏంటి అంటే ప్రతి స్టెప్లో ట్యాంక్కి ఆ పెట్రోల్ బంక్ దగ్గర యాడ్ చేసే గ్యాసే కాకుండా ప్రీవియస్ పెట్రోల్ బంక్లలో అక్యూములేట్ అయిన పెట్రోల్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ అవుతుంది. సో ఈ అక్యూములేటెడ్ పెట్రోల్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఛాన్స్ అది మొత్తం ఇటు నుంచి ఎండ్ వరకు వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్కి రావడానికి. అంతే కదా, ఎంత ఎక్కువ పెట్రోల్ ఉంటే అంత ఎక్కువ ఛాన్స్ రావడానికి. ఇంకా ఎక్కువ అక్యూములేటెడ్ పెట్రోల్ ఉండాలి అంటే ఇప్పుడు 4 స్టెప్పులకి ఎక్కువ అక్యూములేటెడ్ పెట్రోల్ ఉంటుందా, లేకపోతే 3 స్టెప్పులకి ఎక్కువ అక్యూములేటెడ్ పెట్రోల్ ఉంటుందా, లేకపోతే 2 స్టెప్పులకి ఎక్కువ అక్యూములేటెడ్ పెట్రోల్ ఉంటుందా? ఆబ్వియస్లీ 4 స్టెప్పుల దానికే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ స్టెప్స్ ఉన్న కొద్దీ ఎక్కువ పెట్రోల్ నువ్వు అక్యూములేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఒకవేళ 4 స్టెప్పుల్లోనే అక్యూములేట్ చేయలేను అంత పెట్రోల్ అంటే 2-3 స్టెప్పుల్లో ఏం చేస్తావు నాయన నువ్వు? సో ఇదంతా ఎందుకు చెప్పానంటే నాకు ఒక ఇండెక్స్తో నేను లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్ళగలుగుతున్నాను, ట్రావెల్ చేయగలుగుతున్నాను అంటే అదే నా స్టార్టింగ్ ఇండెక్స్. నేను ఇంకా మళ్ళీ మొత్తం వెనక్కి వెళ్ళి అదంతా చెక్ చేయక్కర్లా. సో అది సంగతి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన కండిషన్స్ ఏంటో చూసుకుందాం. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవడానికి నాకు కావాల్సిన కండిషన్స్, ఫస్ట్ నా కాస్ట్ది సమ్ ఇంకా గ్యాస్ది సమ్ నేను తీస్తాను. అవి తీసి ఈ కాస్ట్ సమ్ గ్యాస్ సమ్ కంటే తక్కువ లేకపోతే ఈక్వల్ ఉండాలి. అట్లా లేకపోతే అక్కడే నాకు ఇది ఫెయిల్ అయిపోయి నాకు -1 రిటర్న్ చేసేస్తుంది. సో ఇంకా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి లేదు అని చెప్పేస్తుంది. సెకండ్ది నేను ఒక డిఫరెన్స్ అనే ఒక అరేని
చేస్తాను. దీనిలో గ్యాస్ ఆఫ్ ఐ మైనస్ కాస్ట్ ఆఫ్ ఐ స్టోర్ చేసుకుంటాను. ఇది ఎందుకు చేస్తా అంటే ఒకవేళ డిఫరెన్స్ నాకు 0 కంటే తక్కువ ఉంది అంటే, నెగిటివ్ ఉంది అంటే ఆ ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ కాదు అని నాకు తెలిసిపోతుంది. అది రిజల్ట్ కాదు అసలు. నా థర్డ్ కండిషన్, ఇప్పుడు ఈ డిఫరెన్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు నేను ఆ ఇండెక్స్ నుంచి నెక్స్ట్ ఇండెక్స్లోకి వెళ్తూ చెక్ చేస్తూ ఉంటాను. చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ట్యాంక్ స్టార్టింగ్లో 0 ఉంటుంది. ఈ ట్యాంక్లో 0 కంటే ఏ ఇండెక్స్ దగ్గర 0 కంటే తక్కువ వెళ్ళిందంటే నేను ఒక ఇండెక్స్ని తీసుకున్నా స్టార్టింగ్ ఇండెక్స్గా, తక్కువ వెళ్ళిందంటే అది స్టార్టింగ్ ఇండెక్స్ కాదు. ఇంకా నా లాస్ట్ కండిషన్, నేను ఆ గ్యాస్ ఇంకా కాస్ట్ అరేని ఓన్లీ ఒకసారి ట్రావర్స్ చేస్తాను ఎండ్ వరకు. దానిలో ఏ ఒక్క ఇండెక్స్ నాకు ఎండ్ వరకు తీసుకెళ్ళినా అదే నా స్టార్టింగ్ ఇండెక్స్. సో బేసిక్లీ నేను అరేలో లాస్ట్ ఇండెక్స్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్కి వచ్చి అక్కడి నుంచి ఈ ఏదైతే స్టార్టింగ్ ఇండెక్స్ అనుకున్నా అక్కడి నుంచి వస్తుందా లేదా ఈ చెకింగ్ నాకు అక్కర్లా. ఈ మధ్యలో ఈ చెకింగ్ నేను జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎండ్ ఇండెక్స్ వరకు వెళ్తుందా అని చెక్ చేస్తా. అది వెళ్తుంది అంటే అదే నా స్టార్టింగ్ ఇండెక్స్. సో ఇక్కడ నేను నా 4 కండిషన్స్ రాసుకున్నా. సో ఫస్ట్ కండిషన్కి ఒక ఇఫ్ స్టేట్మెంట్ వేసుకుని, ఇఫ్ సమ్ ఆఫ్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ గ్యాస్, అప్పుడు నాకు కావాల్సిన పెట్రోల్ నాకు పెట్రోల్ బంక్లో దొరికే పెట్రోల్ కంటే ఎక్కువ, సో రిటర్న్ -1 అది రాసుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిఫ్ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడే అది స్టార్టింగ్ ఇండెక్స్గా కన్సిడర్ చేయొచ్చు నేను. కానీ ఇప్పుడు ఒకటి గమనించండి, సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ ఒక రకంగా సిమిలర్. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది ట్యాంక్లో ఎంత పెట్రోల్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో గ్యాస్ ఐ మైనస్ కాస్ట్ ఐ ఏదైతే ఉందో అది బేసికలీ డిఫ్ ఆఫ్ ఐఏ. ఓకే, ఇంకా మనం అనుకుంటున్నది ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ 0 ఉండాలి అని. ఇక్కడ మనం ట్యాంక్కి డిఫరెన్స్ ఆఫ్ ఐనే యాడ్ చేస్తున్నాం. ఇంకా థర్డ్ కండిషన్లో మళ్ళీ ట్యాంక్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి అని. బేసికలీ నేను ఇప్పుడు ఈ సెకండ్ కండిషన్ని థర్డ్ కండిషన్ని క్లబ్ చేసి ఒక కండిషన్గా చేయగలను. ఇంకోటి ఫోర్త్ కండిషన్లో ఓన్లీ ట్రావర్స్ వన్ స్టిల్ ఎండ్ అన్నాడు, అంటే ఒకే ఒక ఫార్ లూప్ వేసుకోవాలి. సో ఒక ఫార్ లూప్ వేసుకుంటాను. ఇక ఈ ఫార్ లూప్ కంటే ముందు ట్యాంక్లో ఎంత పెట్రోల్ ఉంది అని చెప్పడానికి ఒక వేరియబుల్ ట్యాంక్ అని వేసుకుంటా. ఇంకా నాకు స్టార్టింగ్ ఇండెక్స్ ఏది అనేది రిటర్న్ చేయడానికి స్టార్ట్ అనే ఒక వేరియబుల్ వేసుకుంటా. సరే, ప్రతి ఐ వాల్యూ దగ్గర నేను ట్యాంక్ని క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాంక్ ఈక్వేషన్ ఇది. ట్యాంక్ని క్యాలిక్యులేట్ చేశాక ఒకవేళ ట్యాంక్ వాల్యూ 0 కంటే తక్కువ అయితే అది స్టార్టింగ్ ఇండెక్స్ కాదు. ఆ ఐ వాల్యూకి నెక్స్ట్ వాల్యూ నుంచి స్టార్టింగ్ ఇండెక్స్ మళ్ళీ కౌంట్ చేయడం మొదలు పెట్టచ్చు. సో ఈ కేసులో ట్యాంక్ని మళ్ళీ 0కి రీసెట్ చేస్తున్నాం, ఎందుకంటే అది మనకు స్టార్టింగ్ ఇండెక్స్ కాదని తెలిసిపోయింది. ఇంకా స్టార్ట్ని I+1 అంటే ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఆ నెక్స్ట్ ఐ వాల్యూకి వేసుకున్నాం. సో ఇట్లా వెళ్ళి అది లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తుంది. సో లాస్ట్ ఇండెక్స్కి వచ్చాక ఈ ఫార్ లూప్లో నుంచి బయటకు వస్తుంది. ఫార్ లూప్లో నుంచి బయటకు వచ్చినప్పుడు రిటర్న్ స్టార్ట్ వాల్యూ. సో ఇది రన్ చేసి చూద్దాం, సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ అయింది, అంతే. బాయ్.